తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్. బీసీ కులగల నివేదికపై వ్యాఖ్యల మీద 12లోగా వివరణ ఇవ్వాలి కాంగ్రెస్ కమిషన్ కమిటీ అంటూ ఒకరు చూస్తాం. సో తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈరోజు ఆయన బీసీ కులగణన రిపోర్ట్ అవుతుందో దాన్ని కంప్లీట్గా బహిరంగంగానే కాల్చడంతో ఈరోజు కొంత సీరియస్ అని తెలుస్తుంది. వాస్తవంగా కూడా ఆయన పైన చర్యలు ఎప్పుడు తీసుకుంటారా అని తీన్మార్ మల్లన్న ఎదురుస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడు చర్యలు తీసుకుంటే అప్పుడు ఆయన యొక్క స్వరం పెంచడానికి రెడీ అయ్యిండు. అందుకే మిమ్మల్ని పోక్ చేసిండు. అటు బీసీ యుద్ధ బేరిలో కూడా ఈరోజు రెడ్లను చాలా పద్ధతిగా మంచిగానే గట్టినే అరుచుకున్నాడు. సో దాంతో కోపం వచ్చినటువంటి వాళ్ళకు చర్యలు తీసుకోవాలనుకున్నారు. సో వాళ్ళకు అదుపు కోసం చూసారు. ఆయన ట్రాప్లో మీరు అంతా పడ్డరా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. వాస్తవంగా కూడా బీసీ కులగణ రిపోర్ట్ను కావాలనే ఆయన కాల్ చేసిండు. ఎందుకంటే మీరు సస్పెండ్ చేయాలనే ఆయన అనుకుంటున్నాడు. సస్పెండ్ చేస్తే ఆయన ఇక తర్వాత తన రాజకీయ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. మరి ఏ పార్టీలోకి పోతాడు, ఆయన ఒక పార్టీ పెడతాడా లేకపోతే ఇంకేమన్నా చేస్తాడా, కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని కొంత ఆసక్తిగా ఉంది. సో ఆయన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటే చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, కేంద్ర మంత్రి గడ్కరీతో కేటీఆర్ అంటూ చూస్తూ ఉన్నాం. ఏం లేదు, అంత ఉత్తముచ్చటే. ఇవన్నీ నితిన్ గడ్కరీ తోటి మొత్తానికైతే ఒక డీల్స్ గట్టిగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన కేసుల నుంచి మాఫీ కావడానికి ప్రయత్నం చేసినట్టు తెలుస్తూ ఉంది.